ఎవరైనా కానీ ఈ మెడిసిన్స్ వాడుకుంటా కీమాలు ఎక్కించుకుంటే మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు, మనం ఇంట్లో పని చేసుకోవచ్చు, మనకి ఏ డౌట్ ఉండదు, అంతా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను అలోపతి అండ్ ఇది రెండు సైమల్టేనియస్గా వాడుతున్నాను. బాగా ఉన్నాను. ఆకలి అవ్వడం కానీ నా పనులు నేను చేసుకోవడం బెటర్ పొజిషన్లో ఉన్నాను. ఈ పునర్జన్ మెడిసిన్ తీసుకుంటూ కీమో స్టార్ట్ చేసినందాక వండర్ ఏంటంటే మా మమ్మీకి వామిటింగ్స్ కాలే, ఏ సైడ్ ఎఫెక్ట్స్ కాలే. చెస్ట్ కాడ లెఫ్ట్ సైడ్ గడ్డలాగా అప్పుడు చూపించినాక వాళ్ళ క్యాన్సర్ ఉంది, థర్డ్ స్టేజ్లో. నేను బతకలేను రా, నేను చనిపోతా, నాకు ఎన్నో బతికి రా అని పేషెంట్ అడిగినాం. అడిగి ఒక సడన్గా ఒక పేషెంట్ ఉంది, తన పేరు వచ్చేసి జమ్లమ్మ, మద్దం అవుతుంది, మాది నంద్యాల బనియాంపల్లి సైడు. తన ఏజ్ 50. తనకు చెస్ట్ కాడ లెఫ్ట్ సైడు గడ్డలాగా లేచినది, అది పెయిన్ వస్తున్నది తనకు. అందుకు పెయిన్ వచ్చినందుకు హాస్పిటల్లో చూపించాము మేము. హాస్పిటల్ చూపించినాక వాళ్ళ క్యాన్సర్ ఉంది, థర్డ్ స్టేజ్లో ఉంది, తనకు చాలా ఇబ్బంది ఉంటుంది అని టెస్ట్ తీయాల్సి వస్తుందని మేము సర్జరీ చేయించినాం. తనకు ఆడ కీమో అనేది 4 times ఇప్పించినాం. నాకు వద్దు ఈ టాబ్లెట్స్ అని చెప్పింది. నొప్పులు పడిపోవడము, తను లేకుంటుంది మంచం నుంచి. కీమో ఇచ్చిన తర్వాత తను అస్సలు లేలేదు. డాక్టర్ ఉండి ఇవి అన్నీ కణాలు తగ్గిన తర్వాత ఇట్లనే ఉంటాయి, ఇవి ఏం కాదులేండి అన్నారు. అయినా మేము మంచం లేయడము, లేచి నిలబడ కనబడడం, ఫుడ్కు తినకుండా అనేది, నిద్ర రాకుండా, ఏదో మెంటల్గా బిహేవ్ చేస్తుండే కొంచెం అంట. పని చేయలేకపోతుంది, మోకాలు నొప్పులు ఎక్కువైనాయి, ఆకలి తినడం బాగానే ఉండేది కానీ నీరసం వస్తుంది, కళ్ళు తిరగడము అట్ట పడిపోతుంది ఇదంతా. సరే అని మీ కాడికి వచ్చాము. అలా అది మీది యూట్యూబ్లో చూసాం మేము. యూట్యూబ్లో చూసిన నుంచి మేము ఒకసారి వచ్చిపోయినాము. 4 times వాడాము మేము ట్యాబ్లెట్స్. టేస్ట్ కూడా చెప్పించుకున్నాం. కొంచెం ఉంది వాడండి అన్నారు. బాగానే ఉంది కదా అని మేము పట్టించుకోలేదు. ఇప్పుడు బాగాలేదు కదా, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, 2 months అవుతుంది అని వచ్చి ట్యాబ్లెట్ కోసం వచ్చాము మేము. ఏం అలవాట్లేదు, వయసు పరంగానే వచ్చింది తనకు. కుటుంబంలో ఎవరికి లేదు. తను ఇప్పుడు మా అత్తమ్మ ఉండి నేను బతకలేను రా, నేను చనిపోతా అనింది. నాకు ఎన్నో బతికి రా అనేది. అంటే 1 week నుంచి మేము యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాం. అంటే మీ వీడియో వచ్చేసి మేము 10 days చూసినాం. బాగా చూసి ఒక్కసారి వచ్చి మేము ఇద్దరం పేషెంట్ వాళ్ళకు రాలేదు. ఫస్ట్ మేము వచ్చి చెక్ చేసినాం, పేషెంట్లను అడిగినాం, కింద అడిగినాం, బయట హోటల్స్ కాడ అడిగినాం, ప్లస్ లోపలికి వచ్చి అందరి పేషెంట్ని అడిగినాం. అడిగి సడన్గా ఒక పేషెంట్ ఉండి మేము గ్యాప్ ఇచ్చినాము. మా హస్బెండ్కి లివర్ అనేది పూర్తిగా చెడిపోయింది క్యాన్సర్ వల్ల, మళ్ళీ ఇప్పుడు వచ్చాం అనింది. అంటే లివరే తను బాగా చేసింది క్యాన్సర్కి హాస్పిటల్లో అన్నందుకు మా అత్తమ్మ ఒక బాగా అవుతుంది కదా అని మనం నెక్స్ట్ టైం పోయి మా అత్తమ్మ తోలుకొచ్చినాం. వాడాక ప్లస్ వచ్చేసి మా అత్తమ్మకి హెయిర్ పోయింది. హెయిర్ అనేది జుట్టు అనేది ఇట్టనే జడేస్తుంటే బుత్తికి ఇట్టనే ఓడొచ్చింది. ఓడొస్తే పోయి మేము తనకు గుండు చేపించేసినాం మేము. తను హెయిర్ రాలేదు, అసలు బుత్తికి హెయిర్ రాలే, ఫుడ్ ఆకలి కాకుండా ఏం కాకుండా ఉండే. ఇది వాడిన తర్వాత ఫస్ట్ హెయిర్ వచ్చింది. హెయిర్ వచ్చినాక ధైర్యం వచ్చింది, మార్పు జరుగుతుంది అని అర్థమైంది మాకు. ప్లస్ ఇంకోటి తను ఫుడ్ బాగా తినడము, మాట్లాడడము, ఇంట్లో పని అంతా నాకు తనే చేసేస్తుంది. పని అంతా ప్రతి ఒక్క పని, బడలు చూసడం అన్నీ తనే చేసింది. ఫస్ట్ ఏ చేయలేకుండా ఇప్పుడు అంతా చేస్తుంది, తనే చేస్తుంది. తను ఈ టాబ్లెట్ వల్ల క్యాన్సరే కాదు, తను బాడీ పెయిన్స్ కానీ మోకాలు నొప్పులు ఉండే తగ్గుతూ వచ్చినాయి.